నమస్తే. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. గోహత్య నిషేధించాలని హిందువులు దశాబ్దాలుగా అడుగుతున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకుంటారనే దాఖలాలు కూడా కనిపించడం లేదు. కానీ కనీసం కుక్కల కోసం మాట్లాడే అనేక జీవకారుణ్య సంస్థలు కూడా గోరక్షణ కోసం ఏనాడు గొంతులు పెకిలించలేదు. ఇక లెఫ్ట్ లిబరల్స్ మాత్రం గోమాంసాన్ని ఆహారంగా ఉపయోగించడం తమ జన్మ హక్కు అంటూ వాదిస్తారు. ఇలాంటి తరుణంలో మొన్న బక్రీద్ పండుగకు ముందు రోజు దేశంలో పలు చోట్ల ముస్లింలే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ర్యాలీలు తీయటం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఒక భారీ చర్చకు కూడా కారణమైంది. మరి ఎప్పుడూ లేనిది ముస్లింలే స్వయంగా గోరక్షణ కోసం ముందుకు రావడంలో ఉద్దేశాలేంటి? గోవు జాతీయ జంతువు అయితే చట్టం మారుతుందా? రాజకీయాలు మారుతాయా? ముస్లింల డిమాండ్ వెనుక అసలు అజెండా ఏంటి? దీనిపైనే ఈనాటి సనాతనంలో హైందవం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మొహమ్మద్ మోసిన్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, మైనార్టీ సెల్. నమస్తే మోసిన్ గారు. అలాగే పౌరు శ్రీనివాసాచారి గారు, పంచార్షేపేటం శ్రీశ్వరం నుంచి. నమస్తే శ్రీనివాసాచారి గారు. మరి కాసేపట్లో శ్రీమతి రూపతి ఆడుకుంట గారు కూడా జాయిన్ అవుతారు, హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త. అసలు డిబేట్కి వెళ్లే ముందు ఒకసారి గోవును జాతీయ జంతువు ప్రకటించిన ముస్లిం పెద్దలు చెప్తున్నారు, వారి వెర్షన్ ఏంటో ఒకసారి విందాం. బైట్ ప్లీజ్. बीफ पार्टी नहीं बल्कि काऊ मिल्क पार्टी, क्योंकि हमारे नबी पैगंबर हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है कि गाय का दूध शिफा है, गाय का घी दवा है और इसका मांस बीमारी है। कुरान शरीफ का जो सबसे बड़ा सूरा है उसका नाम है सूरह बकरा, यानी कि गाय का अध्याय। तो हम तमाम मुस्लिम भाइयों से गुजारिश करते हैं कि हर साल की तरह इस साल भी गाय की कुर्बानी से बचें, बैल की कुर्बानी से बचें, गोवंश की कुर्बानी से बचें और देश में और दुनिया में एक अच्छा संदेश दें, ताकि जिस देश में हम रहते हैं उस देश में मुसलमानों की छवि अच्छी बने, दुनिया में छवि अच्छी बने। और इस्लाम भी यही कहता है कि आप जिस देश में रहो उस देश के कानून का पालन करो। कुछ लोग जो चोरी छुपे ऐसा बुरा काम करते हैं, हम उनसे निवेदन करते हैं आप एक व्यक्ति ऐसा करोगे तमाम मुसलमान बदनाम होगा। मुस्लिम राष्ट्रीय मंच गौ सेवा प्रकोष्ठ इसके पूर्व भी राष्ट्रपति प्रणब मुखर्जी को 10 लाख हस्ताक्षर करके हम 2010 में दे चुके हैं कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए, गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाया जाए। आज अब इस संकल्प को दोहराते हैं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी गौ माता को राष्ट्र माता घोषित करें। पूरा मुस्लिम समाज प्रधानमंत्री महोदय के साथ है। సో అదే మొత్తానికి గోవును జాతీయ జంతువు చెల్లిన డిమాండ్ ప్రస్తుతం ముస్లిం సమాజం నుంచే వినిపిస్తోంది. శ్రీనివాసాచారి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందో సార్ చెక్ చేయండి. ఎస్ వినిపిస్తుంది చారి గారు. ఎస్ ఇప్పుడు దశాబ్దాలుగా హిందూ సంఘాలు సాధువులు అడుగుతున్న సాధ్యం కానీ డిమాండ్ ఈరోజు ముస్లిం సమాజం అడుగుతోంది. ఏంటి మీరు ఎలా చూస్తారు? స్వాగతిస్తున్నారా లేదా ఇంటెన్షన్ ఏమైనా ఉందనుకుంటున్నారా? నేనైతే నమ్మను ఆయన వాళ్ళు. ఎందుకండి? నేనైతే ఖచ్చితంగా నన్ను, ఎందుకంటే మొదటి నుంచి దేశ చరిత్ర, మొఘలుల దండయాత్ర, ఇవన్నీ ఒక ఇంకా కఠినంగా చెప్పాలంటే రాజనీతి, యుద్ధ నీతి తెలిసిన వాడేవాడు ఈ చర్యని నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్, నమ్మను. ఎందుకంటే దీని వెనుక ఇంకొక ఐదు ఉందని చెప్పాను అనుకోవచ్చు. ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ డివిజన్ ఏదో జరిగింది కదా, దాని తర్వాత బీజేపీ గెలిచింది. ఎటువంటి అటు పారిపోతున్నారు కొంతమంది. అటువైపు నుంచి లక్షలు, ఇంకా మన టైం బాగాలేకపోతే కోట్ల మంది అటు నుంచి ఇటు తరలి వస్తున్నారు. ఆ తరలి వచ్చేదాన్ని మధ్యలో చెకింగ్ కానీ దీనికి కానీ చేయకుండా ఆధార్ కార్డులు, వాళ్ళ నేటివిటీ ఇవన్నీ చెక్ చేయకుండా ఉండటం కోసం అని చెప్పనని ఇది డైవర్షన్ అని చెప్పని నేను అనుకుంటా. ఒకవేళ వీళ్ళలో అంత ఇదే ఉంటే పత్రాలు జారీ చేయమనండి. మాకు చెప్పని వాళ్ళని ముస్లిం పెద్దల్ని పత్రాలు జారీ చేయమనండి. దెన్ వీ మే బిలీవ్. కానీ నేనైతే మాత్రం చివరిదాకా నేను గవర్నమెంట్కి అయిపోయి నేను రిక్వెస్ట్ చేసేది అదే, ఈ దేశంలో సమన్యాయం, చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ రావాలి. గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. రెండోది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఆస్కార్ ఫెర్నాండెస్ గారని పెద్ద ఆయన కాంగ్రెస్ ఆయన పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకి తిరుగులేని వైద్యం అనేది అందలేని క్యాన్సర్ ఒకటి వస్తే ఎక్కడ చూసినా కానీ దానికి వైద్యం దొరక్కపోతే చివరికి ఆయన ఒక ఆశ్రమంలో చేరాడు. ఆ ఆశ్రమంలో చేరిన తర్వాత గోమూత్ర గోర్క్ అంటారు సహజంగా, గో ఆధారిత సేవలు ఇవన్నీ ఇచ్చేసి దాంతో ఆయన క్యాన్సర్ నయమైందని పార్లమెంట్ లో ఇచ్చాడు.
స్టేట్మెంట్, మామూలుగా బయట కూడా ఇచ్చింది కాదు, అది పార్లమెంట్లో ఇచ్చింది. అది నా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ దేవాలయాలు వీటన్నిటిని ఇవి చేస్తున్నారు, పులులకు అభయారణ్యం ఎట్లా ఇది చేస్తున్నారో, లేదంటే కొన్ని ప్రత్యేకమైన ఇప్పుడు అడవి కోడికి, కల్లి కోడికి అభయారణ్యం ఎట్లా ఇచ్చేస్తున్నారో, ఈ ఆవులు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులన్నింటినీ కూడా ఒక చోట జమ చేసి ఆ గో ఆధారిత ఉత్పత్తులు ప్రభుత్వమే తయారు చేసి, ఈ సపోజ్ మన కర్ణాటక గవర్నమెంట్ నంది బ్రాండ్ వస్తుంది అనుకుంటా, అట్లానే పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ చేసి వాటిని ఇచ్చేస్తూ సేంద్రియ ఎరువులుగా ఆవు వ్యర్థాలను, అది ఆవు పేడ కానీ ఆవు మూత్రంతో కానీ ఇది కానీ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇకపోతే ఇప్పుడు మీరు అడిగింది, ఈ బెంగాల్ నుంచి తరలి వస్తున్న వీళ్ళని ఒక అంచనా ప్రకారం కర్ణాటకలో 50 లక్షలు ఎప్పుడో దాటిపోయారండి. ఆ వీడియోలు నేను చాలా కాలం క్రితం చూశాను. నేను వాళ్ళు అక్కడ పోయి డిపాజిట్ అయ్యారు. అక్కడి నుంచే ఈ బక్కర్ కానీ ఈ వీళ్ళు ఆ కర్ణాటక అడవులు, నాకు బాగా గుర్తులేదు, మన మల్లయ్య అంటే విజయ మాల్య, ఆయన అసలు పేరు మల్లయ్యే. ఆ మాల్య ఆయన పుట్టి పెరిగిన దగ్గరలో ఎక్కడో ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పాను. రెండవది కేరళ ట్రైనింగ్ సెంటర్లు ఇవి చేస్తూ వాళ్ళు రోడ్ల మీద మన ఆర్మీ పరేడ్ ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటారు. ఎప్పుడన్నా మన మీకు గుర్తుంటే హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టిపోయే ముందు ప్రజల్లో ధైర్యం నింపడానికి ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటారు. ఆ లెవెల్లో ఫ్లాగ్ మార్చులు చేస్తున్న ఇది ఉన్నాయి. భారత ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన టైం ఇదే. దేశంలో విదేశీయులు ఎవరైనా కానీ పంపించేసే. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం గోవుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా కచారి గారు, ఇప్పుడు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరింత సులభమయ్యే విధంగా లేదా, వారు కూడా కలిసి వచ్చే విధంగా ఎందుకు ఆలోచించకూడదు మనం? ఓకే వాళ్ళని రిప్రజెంటేషన్ ఇవ్వటం కాదు. ఇప్పుడు నేను మామూలుగా అంటున్నా, నేను హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ ఎంతమంది పాటిస్తున్నారండి? ఒకసారి ఓల్డ్ సిటీలో ఉమ్మడి ఆంధ్ర హైకోర్టు జస్టిస్లే వాళ్ళు విచారాన్ని వెలుబుచ్చారు. వీళ్ళు సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వాళ్ళకి ఇది ఉందా? ఆ మార్క్సింగ్ స్ట్రైక్ ఉందా? లేదు, వాళ్ళు అసలు పాటించరు. కరోనా టైంలో పోలీసుని పట్టుకొని చొక్కా పట్టుకొని ఇచ్చేసి మన రాణిగంజ్ రామ్ గోపాల్ అప్పుడు పిఎస్ పరిధిలోనే దొరికింది అది. వాళ్ళకి అసలు పోలీసు అంటే మొత్తానికి ఒక భారీ డిస్కషన్ కింద కూడా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మనతో మోసిన్ జాయిన్ అయ్యారు. నమస్తే మోసిన్ గారు. మోసిన్ గారు వినిపిస్తోందా? నా వాయిస్ వినిపిస్తోందా మీకు? ఎస్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.